స్వామియే శరణమయ్యప్ప అంటూ తెలుగు రాష్ట్రాలు మారుమ్రోగే సమయమిది. అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య నియమాలు కూడా ఉన్నాయి. శీతల స్నానం తొలి నియమం, భూతల సేనం మలనియమం అంటూ భక్తులు అచంచల భక్తితో అత్యంత కఠినమైన నియమనిష్టలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్ష చేపడతారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దీక్ష మత సామరస్యానికి కూడా ప్రతీక. కులం, మతం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్షలో ఉన్న పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాక దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశం అంతటా విస్తరించింది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు కఠిన నియమాలు ఆచరిస్తూ దీక్షా కాలాన్ని పూర్తి చేస్తారు. ఈ దీక్ష కార్తీక మాసంతో ప్రారంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతుంది. అయ్యప్ప దీక్షా పరులు నలుపు లేదా కాషాయం రంగుల్లో దుస్తులు ధరించి 41 రోజుల పాటు కఠిన నియమ నిష్టలతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తరిస్తారు. దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఒక్కరిని భగవంతుని ప్రతిరూపంగా భావిస్తూ స్వామి స్వామి అని పిలుస్తారు. దీక్ష వల్ల మనశ్శాంతి, క్రమశిక్షణ, ధార్మిక భావాలు పెంపొందుతాయి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీళ్లతో శిరస్నానం చేయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఒక పూట భోజనం చేసి రాత్రిపూట అల్పాహారం లేదా పాలు, పళ్ళు మాత్రమే తీసుకోవాలి. కటిక నేలపై నిదురించాలి. దీక్ష కాలంలో క్షురకర్మలు చేయడం కానీ, వేలి గోర్లను తీయడం కానీ చేయకూడదు. స్త్రీలను తోబుట్టువులుగా, తల్లిగా భావించాలి. కోపతాపాలకు, అశుభ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు దైవారాధన చేస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలి. 41 రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల యాత్రను పూర్తి చేయాలి. అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతనతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుంది. శాస్త్రీయ పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం ప్రామాణికమని చెబుతాయి మన శాస్త్రాలు. చన్నీటి స్నానం, ఒంటిపూట భోజనం, దేవతారాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్కటి ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రాలలో చన్నీటి శిరస్నానం చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాక శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భ్రూమధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్లదనాన్ని ఇవ్వడమే కాక గంధం, సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వనమూలికలతో తయారయ్యే విభూతి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీక్షాకాలంలో ధరించే నలుపు రంగు బట్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. కాళ్లకు పాదరక్షలు ధరించకుండా నడవడం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మట్టిగడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకొని ఓ రకంగా ఆక్యుపంచర్ చర్య జరిగి నరాలకు స్పందన కలుగుతుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒంటిపూట భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి ఆత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందుతాయి. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.